ఇక్కడ ఈ సమావేశం అయిపోయాక నేను బల్లగుద్ది చెప్తా ఉన్నాను, నిజామాబాద్ రూరల్ సెగ్మెంట్లో భారతీయ జనతా పార్టీ అసెంబ్లీ గెలుస్తుంది. కార్యకర్తలలో ఉన్న భావోద్వేగాలు, కార్యకర్తలలో ఉన్న కాన్ఫిడెన్సు, కార్యకర్తలు ఏ రకంగా మీటింగ్ పిలిచినప్పుడు స్పందిస్తున్నారో, ఏ రకంగా మనసిప్పి మాట్లాడుతూ ఉన్నారో దాన్ని బట్టి అర్థమైపోతుంది అక్కడ ఆ పార్టీ పరిస్థితి ఏమున్నదని. ఇప్పుడు ప్రముఖంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినాం మనం. ఇక్కడ నిజామాబాద్ రూరల్లో భారతీయ జనతా పార్టీ తప్పకుండా గెలుస్తుంది అన్నందుకు కారణం, నేను ఎందుకు అంత కాన్ఫిడెంట్గా చెప్తా ఉన్నానంటే, ఈ కార్యక్రమం ఏర్పాటు చేసింది దినేష్ కులాచారి గారు ఒక పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయినరు. ఒక దిక్కేమో పాపం మన కల్వకుంట్ల కవితమ్మ పైసలు ఇచ్చుకుంటా కార్పొరేటర్లను ఉన్నది. ఆ పోయిన వాళ్ళందరూ కూడా ఏంటికి వస్తే మళ్ళీ ఎప్పుడు పోదాం బీజేపీలో ఉన్నారు, అది వేరే విషయం. అట్లా వారానికి ఒక్కలని 10-15 రోజులకి ఇద్దరిని అట్లా ఒక 6-7 మందిని కొన్నారు. ఫస్ట్ మొదలైంది నందిపేట జెడ్పీటీసీకి వెళ్ళి. నందిపేట జెడ్పీటీసీ ఆయన సర్పంచ్ నిలబడ్డప్పుడు 5 ఓట్లు 6 ఓట్లు వచ్చినాయట, మరి నాకు తెలియదు. అట్లాంటి వాడిని నందిపేట ప్రజలు జెడ్పీటీసీకి పెద్ద ఎత్తున గెలిపించారు. ఆయన మొదలుపెట్టిండు. దాని తర్వాత ఒకరిద్దరు ఎంపీటీసీలు పోయినట్టున్నారు. దాని తర్వాత 6-7 కార్పొరేటర్లు పోయినారు. దినేష్ కులాచారి హోల్సేల్గా 10 మంది ఎంపీటీసీలని 10-12 మంది సర్పంచులని ఎంపీపీలని అందరినీ తీసుకొని, ఇంకా వచ్చేటోళ్ళు ఉన్నారు, అది కూడా చెప్తున్నాను నేను, ఇంకా వచ్చేటోళ్ళు ఉన్నారు. అన్నయ్య ఎట్లా నీ ఎలక్షన్ నీకే ఓటెత్తివి, రానున్న ఎలక్షన్లో కూడా నీకే వేస్తాము, ఎలక్షన్ల ముందర వస్తాము, ఇప్పుడు ఎందుకు పోలీస్ కేసులు గిలీస్ కేసులు పంచాయతీలు ఎందుకు? ఆ వచ్చేటోళ్ళు కూడా తెలుసు నాకు, ఏ ఏ మండలాలకు వెళ్ళి కూడా వస్తున్నారు కూడా తెలుసు. సో దినేష్ కులాచారి జాయినింగ్ తర్వాత నేను జాయిన్ అయినప్పుడు ఉన్న భారతీయ జనతా పార్టీ, ఆ తర్వాత నేను జాయిన్ అయినాక ధర్మపురి శ్రీనివాస్ గారి వర్గం వాళ్ళు జాయిన్ అవ్వడం. సో ఈ 3 గ్రూపుల కలయిక కోసం వీళ్ళందరూ కలిసి పనిచేయాలా. రానున్న 2.5 సంవత్సరాలలో మనకు ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఒక కలయిక చేసి వాళ్ళందరినీ కలిపి ఒక పటిష్టమైన నాయకత్వంలో పనిచేయాలని ఏర్పాటు చేసిన సభ ఇది, అంతేనా? నేను ఇక్కడ వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా 2 గంటలు దాటింది. నాకు ఈ రూమ్లో 3 గ్రూపులు కూర్చున్నట్టయితే నాకు కనబడలే. నాకు ఈ రూమ్లో 3 గ్రూపులు కూర్చున్నట్టు నాకు కనబడలే. ఒకటే పార్టీ ఒకటే గ్రూపు లా కనబడ్డది నాకు. దాన్ని బట్టి చెప్తా ఉన్నాను, నిజామాబాద్ రూరల్ సెగ్మెంట్లో వాతావరణం ఏమున్నదో. ఇలా చాలా మంది 90% మంది ప్రజలలో ఉన్నటోళ్ళే. వీళ్ళందరూ వ్యవహారం చూసి నేను చెప్తున్నా, ప్రజల ఆలోచన ఎట్లా ఉన్నదో నాకు తెలిసిపోతున్నది. ఇది నిజామాబాద్ రూరల్ సెగ్మెంట్ తెలంగాణ రాష్ట్ర బీజేపీకి ఒక లెసన్ నేర్పిస్తున్నది. ఇలా నేను చిన్న మాట అంటలేను, తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీకి ఒక లెసన్ నేర్పిస్తున్నది. కొత్త పాత కొందరు మాట్లాడినారు ఇక్కడ, 20 ఏళ్ల కింద భారతీయ జనతా పార్టీలు ఏం చేస్తున్నారా నువ్వు ఒక్కడివి అని. అప్పటి నుంచి జెండా మోసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళే కాదు, నేను జాయిన్ అయినప్పటి నుంచి, నేను జాయిన్ అయిన రోజు కూడా నన్ను అమనాభూతులు తిట్టిన వాళ్ళు ఉన్నారు. వీడికి పిచ్చిలేసింది ధర్మపురి శ్రీనివాస్ కొడుక వీడన్నారు.
నేను జాయిన్ అయినాక సంవత్సరంన్నరకి అసెంబ్లీ ఎన్నికలల్లో 7 డిపాజిట్లు వీకినాయి. టీఆర్ఎస్ పార్టీకి ఒక్క నియోజకవర్గంలో వచ్చిన ఓట్లు మన 7 నియోజకవర్గాల్లో కలిసి వచ్చినాయి. అప్పుడు అన్నోళ్ళు నన్ను, అంతకుముందు అన్నోళ్ళు 10 ఎక్కన్నారు నన్ను. నాగే రాజకీయాలు కొత్తగా చూసుడు కాదు. నేను నా చిన్నప్పటి నుంచి యాష్టకొచ్చు. నాకు చూసి యాష్టకొచ్చిన కుటుంబం నాది. పార్టీని పెంచిన కుటుంబం నాది. నేను తెలంగాణ బీజేపీకి ఇక్కడి నుంచి ఎందుకు లెసన్ నేర్పిస్తున్నారు నిజామాబాద్ రూరల్ సెగ్మెంట్ వాళ్ళు అంటే, ఈ మధ్య పరం పూజనీయ మోహన్ భాగవత్ గారు ఒక మాట అన్నారు. నేను పేపర్లలో చూసిన, టీవీలలో విన్నా. హిందువులు కానీ ముస్లింలు కానీ డిఎన్ఏ ఒకటే, పూర్వీకులు ఒకళ్ళే, మనమందరం ఒక్కళ్ళమే. కాబట్టి హిందూ ముస్లిం భేదం లేకుండా కలిసి నడవాలి మనం అని ఆయన అన్నాడు. ఈ మధ్య వెస్ట్ బెంగాల్లో ఒక యుద్ధ వాతావరణం, యుద్ధం జరిగింది, రాజకీయ యుద్ధం జరిగింది. రాజకీయ యుద్ధంలో మరణాలు కూడా జరిగినాయి, పొడుచుకుని కూడా జరిగింది. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అనేక మంది ఆహుతి పాలైనరు. ఆ బెంగాల్లో మొన్న జరిగిన కేబినెట్ విస్తరణలో 2019 మార్చిలో తృణమూల్ కాంగ్రెస్ నుంచి వచ్చిన వ్యక్తి సుమా ఇనండి 2019 మార్చు ఎలక్షన్ల కంటే 2 నెలల ముందు తృణమూల్ కాంగ్రెస్ నుంచి వచ్చిన వ్యక్తి లోక్సభకి భారతీయ జనతా పార్టీ నుంచి నిలబడి బంగ్లాదేశ్ బార్డర్ మీద ఉన్న కూచ్ బిహార్ సెగ్మెంట్ నుంచి బీజేపీ తరఫున ఎన్నికయ్యాడు. ఇంకా నేనైనా ఏ పార్టీలోకి వెళ్ళి రాలే. నాకు జీవితంలో నేను కాంగ్రెస్ పార్టీ మెంబర్షిప్ తీసుకోలే. తృణమూల్ కాంగ్రెస్కి వెళ్ళి బీజేపీలకు వచ్చిన వ్యక్తి ఎంపీగా గెలిచి 2 సంవత్సరాలు, కరెక్ట్ 2 సంవత్సరాలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో 7 అసెంబ్లీలలో 6 బీజేపీని గెలిపించి ఇవాళ ఆ వ్యక్తిని నరేంద్ర మోదీ గారు మొత్తం దేశానికి హోంశాఖ సహాయ మంత్రిగా చేసిండు. ఇవాళ నేను ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా చెప్తున్నా, నేను ఇవాళ నేను వచ్చి నేను ఏమేం చేసినో, నిజామాబాద్లో బీజేపీ పెరిగిందా తరిగిందా అని మీకు తెలిసిన విషయాలు నేను చెప్పుకోదలుచుకోలేదు. కానీ ఇవాళ నేను పేర్లు తీసుకొని, కానీ ఉన్నారు కొందరు ఈడు పార్టీలకు ఏంటికి వచ్చిండ్రా అని చూస్తారు నన్ను. గటువంటి వాళ్ళని చూసి నేను తీసుకున్న సంకల్పం నరేంద్ర మోదీ నాయకత్వాన్ని నా ప్రాంతంలో పెంచాలని వచ్చిన నేను బాధపడాల్సిన అవసరం లేదు. ఆ మనిషి భారతీయ జనతా పార్టీలో నేను 30 ఏళ్ల నుంచి 40 ఏళ్ల నుంచి ఉన్నా అంటే, అరవింద్ ధర్మపురిని ఆ రకంగా చూస్తున్నాడంటే ఆ మనిషి మోహన్ భాగవత్ గారికి వ్యతిరేకంగా ఉన్నట్టు, నరేంద్ర మోదీ ఆలోచన విధానానికి వ్యతిరేకంగా ఉన్నట్టు. హిందూ రాష్ట్ర స్థాపన అంటారు ఒక దిక్కు, ఒక హిందూ వస్తే ఏంటికి వచ్చిండని చూస్తారు కొందరు. మరి ఏమి సిద్ధాంతం, సైద్ధాంతికం ఎక్కడ పోయింది? కాబట్టి పాత కొత్త కాదు, పార్టీని పెంచిన వాడే కరెక్ట్ కార్యకర్త.
నేను ఇంకొకటి చెప్తా. మార్చి 17, 2020 నాకు నరేంద్ర మోదీ గారు అప్పటికి 2-3 సార్లు కలిసిండు అంతకుముందు. ఆ రోజు అపాయింట్మెంట్ తీసుకొని సీరియస్గా మాట్లాడడం జరిగింది. ఆ తర్వాత ఆ మీటింగ్ తర్వాత అసలు నేను ఎవరి కోసం అయితే వచ్చిన్నో ఆయన 4 సార్లు కలిసినా నాకు ఎదురుపడ్డప్పుడల్లా ఎట్లా పలకరిస్తాడో నాకు తెలుసు. ఆ రోజు ఆయన నేను చెప్పిన విషయాలు ఎట్లున్నాడో తెలుసు. ఆయన నాతో ఏమన్నాడో నాకు తెలుసు. నేను అవన్నీ చెప్పకూడదు. కానీ ఒకటే విషయం చెప్పిన నేను ఆయనకి, సార్ నేను ఎంపీగా అయితందుకో ఎమ్మెల్యే అయితందుకో రాలే, తెలంగాణలో ప్రభుత్వం వస్తుందా ప్రభుత్వం రాదా తర్వాత సంగతి. భారతీయ జనతా పార్టీకి ఎన్ని ఎంపీలు గెలుస్తారు, ఎన్ని ఎమ్మెల్యేలు గెలుస్తారు, ఎలక్షన్లు ఇవన్నీ జాంతానే. సార్ మేరా మక్సద్ ఏకీ హై, ఎలక్షన్ అన్ని పక్కకు పెట్టుర్రి. గవర్నమెంట్ ఫామ్ చేసుడు ఫామ్ చేయకపోడు పక్కకు పెట్టుర్రి. మీరు గుజరాత్ భారతీయ జనతా పార్టీని గుజరాత్లో ఏ రకంగా మీరు చేసినరో ఆ రకంగా తెలంగాణ భారతీయ జనతా పార్టీ నేను చేయాలి. అది నా లక్ష్యం. అప్పుడు నేను భారతీయ జనతా పార్టీలో చేరిన దానికి అర్థం ఉంటుంది. ఇక దాని తర్వాత మార్చి 17 నేను కలిసిన ఎగ్జాక్ట్ 5 రోజులకి జనతా కర్ఫ్యూ, వారానికి లాక్డౌన్ మొదలు, దాని తర్వాత కరోనా, దాని తర్వాత 2-3 సందర్భాలుగా ఇంటర్వ్యూ అడగడం జరిగింది, ఆయన ఇయ్యలేదు. మెసేజ్లు పెట్టడం జరిగింది, ఆయన చూసిండలే తెలియదు. పరిస్థితుల దృష్ట్యా భారతదేశం ఇబ్బందుల పాలైంది, దేశంలో క్లిష్ట పరిస్థితులు ఉన్నాయి, ఆయనకు ఉన్నాయి 1,15,00,000 ఇబ్బందులు ఉంటాయి. కానీ నేను ఏడవయి మోడీ నాకు మెసేజ్ పెడితే వాపస్ ఫోన్ చేయలే, మోడీ నాకు ఎదురు పడితే నన్ను పలకరియలే. అంతకుముందు ఎదురుపడ్డప్పుడల్లా పలకరించిండు. ఒకరోజు అనుకోకుండా నా భుజం మీద చేయేసిండు. కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ మీటింగ్కి వెళ్ళి బయటకు వస్తున్నాం, ఆయన దబదబ వస్తున్నాడు, ఫాస్ట్ నడుస్తాడు కదా. నేనేదో మా పాటలు వినుకుంటే మెల్లగా వస్తున్నా, మళ్ళీ పార్లమెంట్ సెషన్ ఉన్నది పోవాలి. ఇక అటు వస్తున్నట్టు తెలుస్తున్నది, పక్కకు జరిగిపోయినాం. పిలిచి చేతేసి 30 సెకండ్లు మాట్లాడి వెళ్ళిపోయాడు ఆయన. ఆ రోజే అనుకున్న సాలరాబాయ్ రాజకీయం. ఇవన్నీ నారో మైండెడ్నెస్ ఉండొద్దన్న. మనం లక్ష్యం కోసం పనిచేయాలి. నేను మోడీ కోసం పనిచేయను. మోడీ గుజరాత్లో భారతీయ జనతా పార్టీని ఏం చేసిండో దానికోసం నేను తెలంగాణలో పనిచేస్తాను. ఎవరైతే వ్యక్తులు కొందరు ఉన్నారో, చాలా మంది నన్ను వ్యతిరేకించినరు, ఓడిపోయినరు, పక్కకు జరిగిపోయినరు, వాళ్ళని మర్చిపోతారు కూడా పబ్లిక్. ఇవాళ కూడా ఒకళ్ళిద్దరు ఉన్నారు, వాళ్ళు స్థాయి చిన్నగా చేసుకుంటారు, చాలా చిన్నగా చేసుకుంటారు. దినేష్ కులాచారి నాకు పార్టీ జాయిన్ అవుతా అని నిర్ణయం చేసుకున్నాక నన్ను హోటల్లో కలిసిండు రూమ్లో. ఆనాటి వరకు నేను దినేష్ కులాచారి ముఖం తెలియదు, నాకు ఆయన తెలియదు, ఆయన నన్ను కూడా చూసిండేవో లేదో నాకు తెలియదు. దినేష్ కులాచారి గురించి నేను తెప్పించుకున్న ఫీడ్బ్యాక్, మా నాన్న కోసం ఈ ప్రాంతంలో పనిచేసిన వ్యక్తులు ఉన్నారు, వాళ్ళకి నాయకత్వం చేయాలని ఉన్నది. మరి నేను వాళ్ళని తెచ్చుకోలే కదా, నేను వాళ్ళని తెచ్చుకోలే, మా నాయనకు సేవలు చేసినని తెచ్చుకోలే కదా.
నేను మా నాయనని పెంచనీకే, మా నాయన నాయకత్వం పెంచనీకే, లేదా మా నాయన సేవ చేసిన వాళ్ళని నేను పెంచాలని రాలే. మై ఎయిమ్ is to strengthen Bharatiya Janata Party as strong as it is in Gujarat. కాబట్టి అటువంటి చిన్న వ్యక్తుల గురించి ఆలోచన చేసుకొని మన మనసు ఖరాబ్ చేసుకొని మన లక్ష్యం దెబ్బతినేటట్టు ఉంటే యు ఆర్ వేస్టింగ్ యువర్ టైం. ఇక మనం టైం వేస్ట్ చేసుకొని ఇక రాలే. ఇక కేసుల విషయం, నిజామాబాద్ రూరల్లో కేసులు బాగా పెడుతున్నారు అంటే అందరికంటే సంతోషించాల్సింది ఇగో ఈ స్టేజ్ మీద కూర్చున్నోళ్ళు. కేసులు భారతీయ జనతా కాంగ్రెస్ వాళ్ళ మీద పెడుతుర్రా అన్న? పెడుతుర్రా? అయిపోయింది. అర్థమైపోలే మీకు? అర్థమైపోయింది కదా ఎందుకు సంతోషపడాలి మీరు. ఎవరితోటైతే భయపడుతున్నారో వాళ్ళ మీద కేసులు పెట్టి భయపెట్టిస్తారు. ఇంకోటి యాద పెట్టుకోర్రి, భయపెట్టించేటోడు ఓడు పిరికోడే భయపెట్టిస్తాడు. ఓడిపోతామన్న భయం ఉన్నోడే మనల్ని భయపెట్టిస్తాడు. ధైర్యంగా ఉన్నోడు భయపెట్టియాడు. ఎప్పుడు యాద పెట్టుకోర్రి. గెలుస్తామన్న ధీమా ఉన్నోడు అవతలోని భయపెట్టియాడు, గెలిచి చూపిస్తాడు. నన్ను భయపెట్టించిండ్రు. నేను చేసే పనులకి నేను ఇల్లీగల్ పనులు ఏం లేవు. నేను బాజాబ్తా చెప్తా, నాకు ఇన్ని కోట్ల రెంట్ వస్తుంది రా భయ్, నేను నెలకోసారి ఫుల్ పేజ్ యాడ్ చేస్తుంటే 20 లక్షలు ఖర్చు పెట్టుకొని ఎలక్షన్ల ముందు బాజాబ్తా జిఎస్టీ కట్టి వేస్తుంటే. నేను ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా కూడా ఇంటర్వ్యూలలో చెప్పిన అన్ని జిఎస్టీ కట్టిన పైసలే. నాకు మోడీ మీద పిచ్చి ఉంది, నేను చేసుకుంటా. నా మీద ఏమి దొరకదు వాళ్ళకి. మా నాయనని సస్పెండ్ చేస్తా అన్నారు. అసలు మా నాయనకి సంబంధమే లేదు. నేను తెల్లారి జాయిన్ అయ్యేది, నేను తెల్లారి పేపర్లో అడ్వర్టైజ్మెంట్ అవుతున్నట్టు ఇలా రాత్రి చెప్పిన మా నాయనకి. అది కూడా ప్రింటింగ్ స్టార్ట్ అయింది, పేపర్ ప్రింటింగ్ స్టార్ట్ అయింది అని తెలుసుకున్నాక చెప్పిన, లేకపోతే ఫోన్ చేసి ఆపుతాడు. ఇట్లా పార్టీని పెంచడానికి ఏం అవసరమో మనము అదే చేయబోతా ఉన్నాం. ఇందులో భాగంగా ఎందుకంటే చాలామంది ఎదురుంగా వచ్చినా అన్న మాట్లాడలేదు అంటారు. అందులో డి శ్రీనివాస్ గారి వర్గం ఇంకెక్కువ అనుకుంటారు. ఆ మాట నాకు తెలుసు. ఎందుకంటే ఆయన ఏ గ్రామానికి పోయినా 10 మంది పేరుతో పిలుస్తుండే ఆయన. నేను చెప్తా ఉన్నా, నేను పొద్దున్న లేస్తే రాత్రి దాకా కేసీఆర్ని ఎట్లా ఓడగొట్టాలన్నది ఉంటుంది నా దిమాగ్లో. ఈ నిజామాబాద్లో 28 కార్పొరేటర్లు గెలిచిండ్రు, మరి వరంగల్లో 5 ఎక్కువ ఉన్నాయి, 65 ఉన్నాయి, 60 లేవు, మరి అలా 10 ఎందుకు గెలిచిరని ఆలోచిస్తూ ఉంటా. ఖమ్మంలో ఏంది పరిస్థితి ఆలోచిస్తూ ఉంటా. రాకపాయే. కాబట్టి ఎదురుగా మీరు వస్తున్నది అనుకోండి, నా కళ్ళు మీద ఉన్న బుర్ర ఉండదు. కానీ రిజల్ట్ వచ్చిన రోజు ఇవాళ మీరు నన్ను ఏమన్నా అనుకుంటారు, కానీ రిజల్ట్ వచ్చిన రోజు నన్ను హర్షిస్తారు మళ్ళీ మీరు. నరేంద్ర మోదీ గారు ఒకరోజు చేసేసారని దాని తర్వాత 10 సార్లు ఎదురుపడ్డాడు నాతో. నేను అట్లా వస్తున్నా, నేను ఇట్లా వేస్తుంటే ఇట్లా చూసింటే అటు వెళ్ళిపోతూ ఉంటాడు. అంటే నేను వలకరియలేదు కదా. అమిత్ షా గారు అయితే ఒకరోజు ఆయన రూమ్లోకి వెళ్ళి బయటికి వెళ్ళిండు, నడుచుకుంటూ మొత్తం పార్లమెంట్ బయటకు వచ్చే వరకు నా భుజం మీదనే చేతున్నది. 3 తలాక్ బిల్లు నడుస్తున్నది. అదే రోజు పాస్ అయిన రోజు. దాని తర్వాత అనేక సార్లు ఎదురుపడ్డాడు, చూడనట్టు వెళ్ళిపోతూ ఉంటాడు. కేంద్ర ప్రభుత్వంలో హోంశాఖ మంత్రి, అటు పార్టీ నడుపుతూ ఉంటాడు, ఇటు ప్రభుత్వంలో నెంబర్ 2.
నరేంద్ర మోదీ గారు ప్రపంచానికే దిక్సూచి తయారయ్యారు. ఆయన మనం వల్కరియలేదని అలుగుతామా? అది మూర్ఖత్వం అవుతుంది. మనం ఇక్కడ ఎవరి కోసం, ఇండివిజువల్ కోసం లేం. కాబట్టి అరవింద్ ధర్మపురిని వీడు ఎందుకు వచ్చిండు పార్టీలకు అని చూసేటోడు ఇక వానంత అమాయకుడు పిచ్చోడు ఈ జీవితంలో లేడా, ప్రపంచమేనే లేడు. వాళ్ళ ఆలోచన చేసుకోవాలా భారతీయ జనతా పార్టీలో వాళ్ళు ఉండాలనా లేదా అని. మోహన్ భాగవత్ గారు చూపించిన దారిలో నడుస్తున్నారా లేదా వాళ్ళ ఆలోచన చేసుకోవాలి. ఇలా ఏ రకంగా హిందూ రాష్ట్రం తయారవుతుంది? హిందువులను ఎక్కట చేయకపోతే మళ్ళీ మైకు వాడితేనేమో వాళ్ళే ఓ ఐక్యం కావాలి, ఐక్యం కావాలి, ఐక్యం కావాలంటారు. మళ్ళనేమో ఇది పరిస్థితి లోపట. ఇటువంటి ఎక్స్పీరియన్స్లు అవుతూ ఉంటాయి. మనము ఒక చిన్న టార్గెట్లు పెట్టుకొని రాలేదు. ఇవాళ పర్సన్ సెంట్రిక్ రాజకీయాలు అయిపోయినాయి దేశంలో. మనిషిని చూసి ఓటేసేటోళ్ళు చాలామంది తయారైండ్రు. సిద్ధాంతం తోటి ఉన్న ఓటు బ్యాంక్ ఉంటుంది. దానికి అదనంగా ప్రభుత్వాలకి రావాలంటే నాయకుడు బొమ్మ కూడా అవసరం ఉంటుంది. ఇవాళ వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నారు. వాజ్పేయి గారు ఇక్కడ ఎవరు మాట్లాడుకుంటా, ఆయన కూడా ఎలక్షన్ గెలవలేదనుకుంటా. అప్పుడు ఇద్దరు గెలిచిరు, జంగారెడ్డి గారు ఇంకొకరు ఎవరు గెలిచిండ్రు. దేశంలో ఇద్దరు ఎంపీలు ఉండే. అప్పుడు అద్వానీ గారు, వాజ్పేయి గారు కూడా లేరు పార్లమెంట్లో. అటువంటి వ్యక్తులు ఇబ్బందులు పడుకుంటా వాజ్పేయి గారు అయితే ఫస్ట్ ప్రెసిడెంట్ బీజేపీకి. ఆయన అంతకుముందు జనసంఘంలో ఉండే. ఆయన ఎన్నేళ్ళు ఉండేను అప్పటిదాకా. ఆయన 35-40 ఏళ్ళు తిప్పలు పడితే ఆయన 1996లో 13 రోజులు ఏమైండు, అది లెక్కకు రాదు. 98లో 13 నెలలు అయిండు, మళ్ళీ 99లో 5 ఏళ్ళు అయిండు. ఆ రోజు భారతీయ జనతా పార్టీకి 1999లో ఎప్పుడైతే వాజ్పేయి గారికి సింపతి వేవ్ వచ్చిందో 13 నెలలు ప్రభుత్వము నడిపించినందుక ఒక్క ఓటుతో ఓడిపోయింది ఆయన పార్లమెంట్లో. ఆ సింపతి ఏదైతే వచ్చిందో అప్పుడు భారతీయ జనతా పార్టీకి వచ్చిన ఓటు 23% చేంజ్, 23% వచ్చింది. నరేంద్ర మోదీకి 2019లో వచ్చిన ఓటు 38% వచ్చింది. 15% పెరిగింది. మధ్యలో 10 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం. ఆ 10 సంవత్సరాలల్లా ఒకప్పుడైతే ఇదేం కాంగ్రెస్ పార్టీలో నాయన 16-17 రాష్ట్రాలలో ప్రభుత్వాలు ఉన్నాయన్నారు. ఆ టైంలో నరేంద్ర మోదీ ఎదుగుకుంటా పాపులర్ అయి వ్యతిరేకత యూపీఏ మీద బాగా పెరిగి 2014లో గెలిచి 282 స్థానాలు 83 స్థానాలు గెలిచింది బీజేపీ. 2019 వచ్చేసరికి 1999ల 108 స్థానాలు గెలిస్తే 2019ల 303 స్థానాలు గెలిచింది బీజేపీ. సో సిద్ధాంతంతో పాటు నరేంద్ర మోదీ గుజరాత్లో ఏ రకంగా అడ్మినిస్ట్రేషన్ చేసిండో దానికి కూడా ఓటు ఉంటుంది. పార్టీ ఎదగాలంటే భారతీయులందరూ ఒక్కటి కావాలి. ఇక కొత్తోని తీసుకోకుంటే ఎట్లా పెరుగుతుంది? కాబట్టి ఈ కొత్త పాత అనేది బంద్ చేయండి. మోహన్ భాగవత్ గారికి లేనిది, నరేంద్ర మోదీ గారికి లేనిది మనకు అనవసరం. అట్లా ఎవరైనా చేస్తుందంటే భారతీయ జనతా పార్టీ సిద్ధాంతానికి, ఆర్ఎస్ఎస్ సిద్ధాంతానికి వ్యతిరేకంగా చేస్తున్నట్టు గుర్తుపెట్టుకోరు.
ఇట్లా అని 20-30 సంవత్సరాల నుంచి జెండాలు మోసేటోళ్ళని ఎప్పుడు మరవద్దమ్మావు. అటల్ బిహారీ వాజ్పేయి 23% తెచ్చుకోకపోతే నరేంద్ర మోడీ 38% తెచ్చుకోకపోవు 2019లో. ఎలక్షన్లు గెలవాలా, ఎలక్షన్లు గెలిచి ప్రభుత్వాలు ఏర్పాటు చేయాలా. ప్రభుత్వాలు ఏర్పాటు చేసినాక ఎమ్మెల్సీ పదవులు, నామినేటెడ్ పదవులు, చైర్మన్ పదవులు అన్నీ కూడా సంవత్సరాల కొద్ది, దశాబ్దాల కొద్ది జెండాలు మోసిన వాళ్ళకి ఇవ్వాలి. ఎలక్షన్లు మాత్రం గెలిచేటోడికే టికెట్ ఇవ్వాలి. సిద్ధాంతం అప్పుడు పెరుగుతుంది. లేకపోతే ఎవరైతే భారతీయ జనతా పార్టీకి ఎలక్షన్లలో విన్నింగ్ క్రైటీరియా లేకుంటే టికెట్లు ఇస్తున్నారో వాళ్ళు భారతీయ జనతా పార్టీ దశాబ్దాల నుంచి జెండాలు మోసేటోళ్ళకి మోసం చేస్తున్నారు. కొత్తోడు మోసం చేస్తలేడు. భారతీయ జనతా పార్టీ ఎదగడానికి అడ్డం పడుతున్న, జాయినింగ్లకు అడ్డం పడుతున్న వ్యక్తులు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలని నాశనం చేస్తున్నారు. ఇవాళ వాడి మీద కేసులు అవుతున్నాయి. ఇవాళ బైన్సాల హిందువులను చంపుతున్నారు. ఏం చేస్తున్నది భారతీయ జనతా పార్టీ? పోతున్నాము, పలకరిస్తున్నాము, పైసలు ఇస్తున్నాము, వాళ్ళ ఇల్లు మళ్ళీ రిపేర్ చేసుకుంటందుకు సహకరిస్తున్నాము. కానీ ప్రభుత్వం లేకపోతే ఇవాళ పీడీ యాక్టులు పెట్టిండ్రు, కేసులు వేస్తున్నారు, 307 అంటున్నారు, ఇంకేమో అంటున్నారు, బెదిరిస్తున్నారు, భయపెట్టిస్తున్నారు. విశ్వ హిందూ పరిషత్ ప్రెసిడెంట్, బైన్సా ప్రెసిడెంట్, పాత ప్రెసిడెంట్ నా దగ్గరికి చిన్న పిల్లగాని తీసుకొచ్చి అన్న నా ఇల్లంతా గాలబెట్టేసిండ్రు, బట్టలు గాలబెట్టేసిండ్రు, ఉట్టి శరీరం మీద ఉన్న బట్టలతోటి కుటుంబ సభ్యులు అందరూ బయటకు వచ్చినాము. సభ్యులందరూ, కుటుంబ సభ్యులందరూ నన్ను కుటుంబంలోకి వెళ్ళి బహిష్కరించిండ్రు. నువ్వు ఏవట్టి, నువ్వు హిందుత్వం మాట్లాడబట్టి ఇవాళ మాకు ఇల్లు, బట్టలు లేకుండా, సామాన్లు లేకుండా మొత్తం రోడ్డు పాలైనవని. ఆ వ్యక్తి పోయి మహారాష్ట్రలో బతుకుతున్నాడు. వచ్చి ఆయన కథ చెప్తుంటే 4 ఏళ్ల పిల్లగాడు నా ఇంట్లో, ఇదే ఇంట్లో సోఫాలో నిలబడ్డాడు. ఇంతున్నా నిలబెట్టి నేను సోఫాలో. ఆ పిల్లగాడు ఏడుస్తున్నాడు. అంటే వాడు చూసినవన్నీ. అంటే నువ్వు భారతీయ జనతా పార్టీని ఎదగనీయకుండా ఆపేటోడు ఏ రకంగా కార్యకర్తకి మేలు చేస్తుండో చెప్పాలి. ఆ వ్యక్తికి అప్పటికప్పుడు నాకు కళ్ళల్లో నీళ్ళు ఇచ్చి 1,00,000 రూపాయలు ఇచ్చి పంపించిన. బీజేపీ ఎదుగుతలేదు. భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయకపోతే అది భారతీయ జనతా పార్టీయే కారణమవుతుంది. భారతీయ జనతా పార్టీకి ప్రజలు ఓట్లు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. వారం రోజులు కొట్లాడినాం జిహెచ్ఎంసీలో. ఇదే భయంతో ఏదైతే మీ మీద కేసులు వేస్తా ఉంటాడో కేసీఆర్, అదే భయంతో 9 రోజులే పెట్టిండు. నామినేషన్లు నోటిఫికేషన్ వచ్చింది, క్యాంపెయినింగ్ తుది రోజు, గ్యాప్ 9 రోజులే. ఆ 9 రోజులల్లా కేంద్ర పార్టీ దిగింది. కేంద్ర పార్టీ దిగినందుకే అయింది. 2 రోజులు ప్లానింగ్కి పోయింది. 7 రోజులు మేము ఫీల్డ్ మీద దిగినాం. 7 రోజులల్లా ఏ రకమైన వాతావరణం మనం జిహెచ్ఎంసీలో క్రియేట్ చేసుకున్నామో మనం అందరం చూసుకున్నాం. 7 రోజులలో జిహెచ్ఎంసీలో చేసుకుంటే సుమారు 25-30 అసెంబ్లీ సెగ్మెంట్లలో చేసుకోగలిగితే 2.5 సంవత్సరాలలో 100 అసెంబ్లీ సెగ్మెంట్లలో చేసుకోలేమా? చేసుకుంటలేమంటే అది దానికి కారణం భారతీయ జనతా పార్టీ తెలంగాణనే అవుతుంది, ఇంకొకరు గారు. ఫ్రాంక్గా మాట్లాడు మా మోపాల్ ప్రెసిడెంట్ రవికే కాదు, నాకు కూడా వస్తుంది. కాబట్టి ఎవరితోటి భయపడేది లేదు. కమిట్మెంట్ భారతీయ జనతా పార్టీని పెంచాలా. ఎట్లా పెంచాలంటే గుజరాత్లో పెంచినట్టు, నరేంద్ర మోడీ పెంచినట్టు పెంచాలి.
మళ్ళీ ఒకసారి ప్రభుత్వంలోకి వస్తే మళ్ళీ పోయే ముచ్చట ఉండొద్దు. మీరందరూ మనం అందరం అపోజిషన్లు ఉంటేనే ఇన్ని కేసులు ఎత్తున్నాయంటే ఇక మనం ప్రభుత్వంలోకి వచ్చినాక ఏ రకంగా పనిచేస్తామో ఏ రకంగా ప్రజలకి చేరువవుతామో జస్ట్ ఊహించుకోండి. పాత కార్యకర్తలు అందరికీ నేను ఇస్తున్న మెసేజ్, ప్రభుత్వంలోకి భారతీయ జనతా పార్టీ బీజేపీని తెలంగాణలో పెంచడానికి అడ్డం పడుతున్నారు చూడు, వాళ్ళు మీ శత్రువులు. కొత్తోడు కాదు, వేరే పార్టీ వాడు కాదు, బీజేపీని పెరగడానికి అడ్డం వేస్తున్నారు చూడు, వాళ్ళు వివిధ క్షేత్రాల కార్యకర్తలందరికీ శత్రువము. అది నా మెసేజ్. అటువంటి వాళ్ళే ఆర్ఎస్ఎస్ సిద్ధాంతానికి వ్యతిరేకం, భారతీయ జనతా పార్టీ సిద్ధాంతానికి వ్యతిరేకం, వసుదైవ కుటుంబకం అన్న మాటకి వ్యతిరేకం. కాబట్టి ఈ కొత్త పాత కథలు చెప్పొద్దు. పాత కార్యకర్తని ఈ రాష్ట్రంలో పార్టీని పెంచటోడే నిజమైన శ్రేయోభిలాషి పాత కార్యకర్తకి. ఇక 2018 ఎండాకాలం వస్తున్నదో మరి, ఎండలు బాగానే ఉండే ముదిరినాయి జరా. నా పాదయాత్ర అయినాకనో మరి మోపాల్ గ్రామానికి పోయినా, 2 బెడ్రూమ్ల ధర్నాకు పోయినా. ఓ పిల్లగాడు బాగా మాట్లాడాడు, బ్రహ్మాండంగా మాట్లాడాడు. ఆ పిల్లగాడి పేరే రవి. ఆ పిల్లగాడిని మండల్ ప్రెసిడెంట్ చేసిందే అరవింద్ అన్నాడు రాకుండా ఉన్నా కూడా మేనేజ్ చేయరా బాబు అని. విన్నావా తమ్మి? నేనేం అరవనేను, ఆనాడే బ్రెయిన్లకు ఎక్కినావు. అర్థమైందా? నిన్ను మండల్ ప్రెసిడెంట్ చేసేసినాక నా పని అయిపోయింది. పని అంతా నీది కాడ. ఓకే, కరెక్టా నేను చెప్పింది? ఆ రోజు స్పీచ్ ఇచ్చింది నువ్వే కదా, అంతే కదా? మళ్ళీ ఎట్లా మరిచినా అనుకుంటావు? ఇప్పుడు ఎవరు ఈ నా పక్కకు కూర్చుని ఈయనకు తెలియదు, ఆయనకు తెలియదు, అంతే కదా మరి. కాబట్టి నరేంద్ర మోడీ గారు కూడా నేను మాట్లాడిన 17 నిమిషాలల్లా 15 నిమిషాలు విన్నాడు ఆయన. 15 నిమిషాలు ఆయన విన్నాడు. ఆయన 2 నిమిషాలు కూడా మాట్లాడింది అనుకోను నేను. 45 సెకండ్లు మాట్లాడి ఉంటాడు ఆయన. మొత్తం విన్నాడు. ఏమేమి రిజిస్టర్ అయిందో మనకు తెలియదు. నీ ఆ స్పీచ్, ఒక్క స్పీచ్ తోటి అక్కడ అసలు జబర్దస్త్ కార్యకర్తరా అని ఆ రోజు రిజిస్టర్ అయిపోయింది నాకు. ఇలా ఇక్కడ మండల్ ప్రెసిడెంట్కు ఉన్నావు, రేపు జిల్లా ప్రెసిడెంట్ అవుతావేమో, ఇంకేమవుతావేమో, నీ అదృష్టం. కాబట్టి ఎవరిని ఎప్పుడు మర్చిపోయింది అనుకోవద్దు, మాట్లాడిస్తలేడు అనుకోవద్దు. బాగా ముచ్చట పెట్టిండు అనుకో నీతోటి, నువ్వు చేయంగానే ఫోన్ ఎత్తిండు అనుకో, ఫోన్లో ముచ్చట పెట్టిండు అనుకో, నువ్వు ఖుషి అవుతావు. కానీ ఒకటి యాద పెట్టుకుని ఆడు పని చేస్తున్నట్టు కాదు నాయకుడు, ఆడు పని చేస్తున్నట్టు కాదు. నరేంద్ర మోడీ నేను పంపించిన ఈమెయిల్ అన్నిటికీ రిప్లై ఇచ్చి కూడా కూర్చున్నాడు అనుకో, ఏం పని చేస్తాడా? సో ఇంకోటి, మా నాయన కింద పనిచేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కువ ఎందుకు అనుకుంటారు? నువ్వు అనుకున్నట్టు నువ్వు నీకంటే ఎక్కువ అనుకుంటారు. మా నాయన పోయి ఆడ పేర్లు పెట్టి పిలుసు. ఆయన ఏమైంది, 4 సార్లు ఒకటే నియోజకవర్గం నిలబడ్డాడు, గెలిచిండు. 5-6 సార్లు నిలబడ్డాడు, 8 సార్లు నిలబడ్డాడు. ఆయన రాజకీయం అంతా ఒకటే నియోజకవర్గంలో అయింది. ఎందుకు వీళ్ళాడు పిలుస్తాడు? మాకు 7 నియోజకవర్గాల్లో తిరిగి తిరిగి నేను ఎక్కువ తిరిగేది, నేను కొరుట్ల ప్రాంతంలో ఎక్కువ తిరుగుతా. ఆడనే అంటారు, నేను వస్తలేను అంటారు. ఆడనే బాధ తిరిగిన నేను, అక్కడనే అంటారు, నేను వస్తలేను అంటారు. ఇక నా బాధ ఒకటి చెప్పుకోవాలి. ఇవన్నీ పోని రాజకీయాలు పర్మనెంట్ కాదు, పదవులు పర్మనెంట్ కాదు. మీరు చెప్పిన అర్ధగంట అన్నారు. ఆ కంప్లైంట్ నా పెళ్ళానికి కూడా ఉంది నా మీద.
ఇప్పుడు నేను ఎవరికి చెప్పుకోవాలి? చెప్పు, మా అత్తగారికి చెప్పుకోవాలా? సో వీఆర్ ఆన్ అ మిషన్ బ్రదర్, వీఆర్ వన్ యూనిట్. ఇంకా మనమన్న హిందువులం అంటాం. మోహన్ భాగవత్ గారు ముస్లింలు కూడా మన డిఎన్ఏనే అన్నాడు. ఆలోచించాల్సిన విషయం అది, సీరియస్గా ఆలోచించాల్సిన విషయం. ఇవాళ మనం ఆలోచిస్తలేమనుకో, అది ఇవాళ మనం కరెక్ట్గా ఆలోచన చేస్తే 10-15 ఏళ్ళ తర్వాత ముస్లిం ఆలోచన చేస్తాడు. ఇవాళ నువ్వు ఆలోచన చేస్తలేవనుకో, 15 ఏళ్ళు కాదు 100 ఏళ్ళైనా ముస్లిం ఆలోచన చేయడు. మోహన్ భాగవత్ గారు అన్నది ఆలోచన చేయాల్సిన విషయం. నరేంద్ర మోదీ గారు చేపడుతున్న కార్యక్రమాలు, ఆయన తీసుకుంటున్న డెసిషన్స్ గురించి ఆలోచించాల్సిన విషయం. ఇవన్నీ కూడా అట్లా మన ఆలోచనలు వస్తే ప్రతి భారతీయుడు, వాడు హిందూ కానీ ముస్లిం కానీ క్రిస్టియన్ కానీ ఇంకేమైనా కానీ, ఒకనాడు వానికి కూడా వెలుగుతుంది. కానీ ఇలా నాకు భలే సంతోషమైంది, లేట్ అయితే అయింది. కానీ సిరికొండ వాళ్ళకి సారీ, మంచి బ్రహ్మాండమైన కార్యక్రమం అన్న దినేష్ అన్న. ఏదైతే నాకు జీరో టెన్షన్ ఉంది నిజామాబాద్ రూరల్ మీద. అసెంబ్లీ గెలుస్తాం, పార్లమెంట్లో మెజారిటీ ఎక్కువ వస్తుంది. భారత్ మాతాకి